గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 28వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. తన పొలము సేద్యం చేసుకుని వారికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంత అంతా కాదు. ఎవడి పని వాడు చేసుకోవడం వాడికి మేలుకరము, ప్రక్కనున్న వాటి ఇతరుల విషయంలో తలదూర్చడం వానికి నష్టకరము. అది ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క వచన సారాంశం. దేవుడు ఎవరి పని వారికి ఇచ్చాడు. ఏం పని ఇచ్చాడండి అంటే అన్నిటికంటే ముఖ్యంగా మన కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు. మనకి చేతి పనిని ఇచ్చాడు. అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, పరిచర్య అవ్వచ్చు. ఆయన మనకు ఒక రక్షణ భాగ్యం ఇచ్చాడు. దీన్ని కొనసాగించడమే మనకు టైం సరిపోదు. ఇది కాకుండా అనవసరమైన వాటి మీద మనము ఏ టైంని ఇన్వెస్ట్ చేసినా, మనీని ఇన్వెస్ట్ చేసినా, ఎనర్జీని, మన యొక్క శక్తిని మనము దానికి ఉపయోగించిన మనకు కలిగేది నష్టమే తప్ప ఏ విధమైనటువంటి లాభము ఉండదు. ఎప్పుడైతే మన పని మనం చేసుకుంటామో లాభం ఉంటుంది, గౌరవం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. ఇతర పనులు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతామో అవమానం వస్తుంది, నష్టం వస్తుంది, భయంకరమైన కష్టం వస్తుంది. ఎటువంటి కష్టం అంటే ఇతరుల్లో వ్యవహారాలు ఇన్వాల్వ్ అయినప్పుడు ఇతరుల గొడవల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వస్తుంది. బైబిల్ చెప్తుంది, తనకు సంబంధించిన గొడవలో ఇన్వాల్వ్ అయ్యేవాడట దాటిపోచున్న కుక్క చెవిని పట్టుకుని లాగేవాడట. కుక్క ఊరుకుంటుందా? ఒక్కరికి కరుగుతుంది. సామెత 26వ అధ్యాయం 17వ వచనంలో ఈ వాక్యం చెప్తుంది. కాబట్టి సంబంధించిన మనకి అసలు ఏమాత్రం సంబంధించిన దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వడం అనేది మనలో చాలామందిలో ఉన్న అలవాటుది. అది ఎక్కడి నుండి అంటే చిన్నప్పటి నుండే కూడా ఆ నేచర్ మనలోకి వచ్చేస్తూ ఉంటుంది. అంటే చిన్నప్పుడు మనకి క్లాస్ రూమ్లో పరీక్షలు రాసినప్పుడు, చదువుకుంటున్న టైంలో టీచర్ మార్క్స్ ఇచ్చినప్పుడు మన మార్క్స్ మీద ఎంతైతే ఆసక్తితో మనం చూస్తామో, ప్రక్కనోడికి ఎంత వచ్చినాయి, వాడికి ఎంత వచ్చినాయి, వీడికి ఎంత వచ్చినాయి అని కంపేర్ చేసుకుంటూ ప్రక్కన వాళ్ళ గురించి ఆలోచించడం కూడా తప్పే. మనము అంటే నా కష్టానికి తగ్గట్టుగా ఫలం వచ్చిందా, నేను ఇంకా ఎంత కష్టపడాలా తప్ప ప్రక్కన వాడి గురించి ఎక్కువగా ఆలోచన చేయడం అనేది మనకే నష్టం. ఒక ఉదాహరణ చెప్తాను. బైబిల్లో యేసయ్య ఆయన ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళే ముందు, ఆయన మరణ పునరుద్ధానానికి ముందు చివరిగా ఆయన శిష్యులతో మాటలు చెప్తున్నప్పుడు పేతురు భక్తునితో కొన్ని మాటలు చెప్పాడు. పేతురు, నువ్వు యవ్వన వయసులో ఉన్నప్పుడు, నీకు బలం ఉన్నప్పుడు నువ్వు నడుము కట్టుకుని నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అది చేస్తావు. కానీ నీ వృద్ధ వయసు వచ్చిన తర్వాత నీవు కాదు ఇంకొకటి నీ నడుము కట్టి నీకు ఇష్టం లేని చోటుకి తీసుకెళ్తాడు నిన్ను అని ఇలా చెప్తున్నప్పుడు, పేతురు యొక్క జీవితం ఎండింగ్ ఎలా ఉంటుందో చెప్తున్నప్పుడు, ఓహో అలా ఉంటుందా ప్రభువా, నన్ను బలపరచు నాయన, ఇంకా నా గురించి ఇంకా చెప్పు ప్రభువా అని అనడం మానేసి, ప్రభువా ఆ యోహాను పరిస్థితి ఏంటి? తన గురించి ప్రభు చెప్తుంటే ఈయన గారి యాంగ్జైటీ ఏంటంటే పేతురు గారికి, ఓకే నా గురించి చెప్పు, ఆ యోహాన్ ఎండింగ్ ఎలా ఉంటుందో చెప్పు అన్నాడు. దానికి యేసు ప్రభు చెప్పాడా? అతడు నేను వచ్చేంతవరకు ఉంటే నీకేటి, లేకపోతే అతని గొడవ నీకెందుకు, ముందు నీ పని చూసుకుని నన్ను వెంబడించి అన్నాడంతే తప్ప యోహాను గురించి యేసు ప్రభు పేతురు గారికి ఏమీ చెప్పలే. ఈ విషయాలు మనం చూస్తే యోహాను సువార్త 21వ అధ్యాయం 21వ వచనంలో మనకు చదువుదాం ఒకసారి. పేతురు అతనిని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమని యేసుని అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించమనెను. పేతురు అడిగిన దానికి ఆన్సర్ చెప్పాడా యేసయ్య? చెప్పలేదు. అతని వ్యవహారాలు నీకు అనవసరం. నీ గురించి నీకు చెప్పినప్పుడు దాని మీద వర్కౌట్ చేయి. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నీ సొంత పని సంగతి నువ్వు చూసుకో అన్నాడు. ఒక్కొక్కసారి మనము ఇతరుల దాంట్లోనూ కూడా వేలు పెడితే చాలా భయంకరమైనటువంటి నష్టాలకి, కష్టాలకి గురవుతాం. ఉజ్జియా అని ఒక రాజు ఉన్నాడు. అతన్ని దేవుడు బాగా దీవించాడు. చాలా చక్కగా అభివృద్ధి అయింది ఇస్రాయేల్ రాజు అయినటువంటి ఉజ్జియా. అయితే అతడు అంటే ఇస్రాయేల్ రాజు అంటే డివైడ్ అయిపోయిన తర్వాత సౌత్ ఇజ్రాయెల్ రాజు అనమాట ఉజ్జియా. అతడు అభివృద్ధి పొందిన తర్వాత
రాజరికం బాగా అతని రాజ్యం బాగా స్థిరపరచబడిన తర్వాత గర్వం పొందుకుని కళ్ళు నెత్తికెక్కి అతడు తన యొక్క బౌండరీస్ దాటి ప్రవర్తించాడు. ఏంటి ఆ యొక్క సరిహద్దు దాటి ప్రవర్తించడం అంటే, రాజు ఎన్నడూ కూడా యాజకుని ధర్మం చేయకూడదు. రాజు ఎందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు, కానీ ఇశ్రాయేల్ రాజు యాజకుడు చేసే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ధూపం వేసే పని చేయకూడదు. నన్నెవడు అడ్డగిస్తాడని చెప్పి రాజు అయిన ఉజ్జియా ఒక యాజకుడు చేసే పనిని దేవునికి ధూపం వేయడం ప్రారంభించాడు. అక్కడ వాళ్ళందరూ, అయ్యా రాజా, నువ్వు చేస్తున్న తప్పు, అది చేయొద్దు, దేవునికి విరోధకరమైనదంటే వాళ్ళ మీద కోపంతో మండిపడ్డాడు. నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను, నోరు పోయిందని. వెంటనే ఏం జరిగింది? అక్కడ అతడు అలా ధూపం వేయటం ప్రారంభించడంతోడనే యెహోవా అతన్ని మొత్తగా వెంటనే లెపర్సీ వచ్చింది. అక్కడే ముఖం, తల నొసట మొదలుకొని స్కిన్ ఊడి బయటకు వచ్చింది. వెంటనే అక్కడి నుంచి అతడే పారిపోయాడు. చక్కగా హ్యాపీగా తనకి ఇచ్చిన రాజ్యాన్ని చక్కగా ఏలుతూ సంతోషంగా ఉండవలసిన ఉజ్జియా జీవిత కాలం అంతా క్షోభను మిగిల్చుకున్నాడు. కారణం ఒకటే, తన సరిహద్దులు మీరి వెళ్ళాడు. ఎంత రాజు అయినా సరే. ఈరోజు ప్రభు చెప్తున్న పాఠం ఏంటంటే, నువ్వు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, నేను ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, దేవుడు ఎంత అధికారం ఇచ్చినా మన పరిధేంటి ఎప్పుడు మర్చిపోకూడదు. మన బౌండరీస్ ఏంటి చూడాలి. అందులో ఉన్నానా, దానికి మించి నేను మాట్లాడుతున్నానా, నా పని చేసుకుంటున్నానా, అందరి పనుల్లో వేలాడుతున్నానా, నా కుటుంబానికి, నా యొక్క ఉద్యోగానికి, నా యొక్క పిలుపునకు తగినట్టుగా నేను ప్రవర్తిస్తున్నానా, దేవుడు నాకు ఇవ్వని దాని మీద ప్రయాసపడుతున్నానా? ఒకసారి యోచించుకుని ప్రవర్తిద్దాం. దేవునికి ప్రీతికరంగా దేవుని హద్దుల్లోనే మనం జీవిస్తూ దేవుని దయలోనే ఆశీర్వదింపబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనల్ని సంరక్షించి కంట్రోల్ చేసి నడిపించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యం మాకు రక్షణ వాక్యంగా ఫలింపచేసి మా సొంత పనిని మేము చూసుకుని ఇతరుల పనుల్లో మేము వేలు పెట్టకుండా, ఎవరికి ఇబ్బందికరంగా మేము ఉండకుండా, అవి అన్నీ చూస్తున్న నీకు ప్రీతికరంగా మేము జీవించి, మా హద్దులేంటో మాకు ఎప్పటికప్పుడు నీవే తెలిపి, మా హద్దుల్లోనే మేము మాట్లాడి ప్రవర్తించే జీవితం మాకు, మా కుటుంబస్తులకును దయచేసి మమ్మల్ని రక్షించి కాపాడి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి ఇప్పుడు ఎల్లప్పుడూ మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.